నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర పారిస్ తెనాలిని కప్పేసిన మంచు దుప్పటి, బారుడు పొద్దెక్కినా కనిపించని సూర్యుడి జాడ, రహదారులపై పొగమంచుతో ఇబ్బందులు పడ్డ వాహనదారులు. శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు, అమ్మవారికి సారె సమర్పించి పూజలు నిర్వహించిన భక్తులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలి. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అధికారులకు సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ సూచన. న్యూ ఇయర్ వేడుకల పేరిట ఇష్టారీతను వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్న డీఎస్పీ జనార్దన్ రావు. వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఐతానగర్లోని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నివాసం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శివకుమార్ ఫోటోలతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసి పార్టీ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో దుబాయ్ బాబు, అక్కిదాసు కిరణ్, యాతాటి అనిల్, బూరల దుర్గా ప్రసాద్, వేణు, కిట్టు, యశ్వంత్, టెక్స్ బాలా తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రుడు అర్వపల్లి శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ని స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా సోదరుడు నూతన సంవత్సరం భాగంగా అనేక సంవత్సరాల నుండి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిని మంచు దుప్పటి కప్పేసింది. బారుడు పొద్దెక్కిన సూర్యుడు జాడ లేకుండా పోయింది. తెనాలి పట్టణం సహా గ్రామాలు, ప్రధాన రహదారులపై శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఇదే పరిస్థితి కనిపించింది. శీతాకాలంలో మంచు దుప్పటి కప్పుకున్న ఆంధ్ర పారిస్ అందాలు మరింతగా పెరిగాయి. శనివారం తెనాలిని మంచు దుప్పటి కప్పేయటంతో పరిసర ప్రాంతాలన్నీ నూతన శోభను సంతరించుకుని ఆహ్లాద వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు పట్టణాన్ని పూర్తిగా కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచు కారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని తమ వాహనాలను నడిపారు. ఎదురుగా వస్తున్న వాహనాలు చాలా దగ్గరకు వచ్చే వరకు కనిపించనంతగా రహదారులను పొగమంచు కప్పేసింది. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో కొంతమంది వాహనాలను రోడ్డు పక్కకు నిలిపివేశారు. ఇక ఉదయం 10 గంటలు దాటాక కానీ కూడా భానుడు కనిపించటం లేదు. పొగమంచు క్రమేపీ తగ్గుతూ ఉదయం 10:30 గంటలకు సాధారణ వాతావరణం నెలకొంది. పట్టణం మొత్తం పొగమంచు కమ్మేయటంతో తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్లు తలపించింది. ఇదిలా ఉంటే పొగమంచుకు తోడు గత 2 రోజులుగా చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఉదయం 9-10 అయినా బయటకు రావటానికి ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. డిసెంబర్ చివరిలోనే చలి తీవ్రత ఈ రేంజ్లో ఉంటే రానున్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎలా ఉంటుందోనని అనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సబ్ కలెక్టర్
ప్రకార్ జైన్ అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ చైర్మన్ అయిన సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, 8 మండలాల పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ విభాగాల అధికారులు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ వారితో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులను పర్యవేక్షించే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నది కమిటీ లక్ష్యమన్నారు. ఈ రోజు కమిటీ తొలి సమావేశం నిర్వహించి పలు అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అధికారులతో పాటు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ మీద అత్యాచారాలు జరిగే దాని మీద మనకి ఒక చట్టం అనేది ఒకటి ఉంది. అది ఎస్సీ, ఎస్టీ పిఓ యాక్ట్ అంటారు. కాబట్టి ఈ చట్టం జిల్లా స్థాయిలో ఎలాగా అమలుపరుస్తున్నారు, అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ ఎలా అమలుపరుస్తున్నారు అనే దాని మీద రివ్యూ చేయడానికి మనకి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. అది ఇక్కడ ఈరోజు మనం తెనాలి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్గా ఈరోజు మరి అఫీషియల్ మెంబర్సు, నాన్ అఫీషియల్ మెంబర్సు అందరితో కూడా మరి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈరోజు తొలి మీటింగ్ అవటం వలన ఈరోజు అందరూ కూడా పరిచయ కార్యక్రమంతో పాటుగా మంచి సవివరమైనటువంటి ఒక చర్చ అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్న సబ్ కలెక్టర్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా సబ్ డివిజన్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రయత్నిస్తుందని చెప్పేసి దానికి కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరగనుంది. పరిషత్ నాయకులు పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరణ వివరాలను తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ తెనాలి శాఖ కార్యాలయంలో బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ముద్రించిన 2024 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వివరాలను పరిషత్ సభ్యులు శనివారం తెలియజేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోందన్నారు. 1960లో స్థాపించిన ఈ పరిషత్ నేటికి 63 సంవత్సరాలు పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందని అన్నారు. తాము బాధ్యతలు తీసుకున్న గత 6 సంవత్సరాల నుండి ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ వెన్నుదన్నుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న బ్రాహ్మణ సంఘీయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరశురాం, వెంకటరామ గోపాల్, ప్రధాన కార్యదర్శి పోతావర్జుల పురుషోత్తమ శర్మ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తాత్రేయ శర్మ, చెన్నప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకి తాలూకా జూనియర్ కాలేజీ ఎదురుగా గల బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో 2024 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పట్టణ బ్రాహ్మణ్యం యావత్తు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ ఏడాది మరి సప్త ఋషులు, వ్యాస వాల్మీకులు ఏదైతే అయోధ్యలో 22వ తారీఖు జనవరి 22వ తారీఖు రామమందిరం శంకుస్థాపన జరగబోతున్నదో, ఆవిష్కరణ మహోత్సవం శ్రీరాముల వారిది ఏదవుతుందో అందుకని వాల్మీకిని ఇలా అనేక మంది ప్రవచనకర్తలు కాకుండా వారు చెప్పిన విధంగా అనేక మంది మన సప్త ఋషులే కాకుండా యాజ్ఞవల్కుడు, జమదగ్ని, వ్యాస వాల్మీకులు ప్రముఖులందరితో అత్యంత వైభవంగా ఈ క్యాలెండర్ని మరి కవితా భారతి రాయప్రోలు జగదీష్ శర్మ గారి చేతుల మీదుగా మరి ఈ క్యాలెండర్ని మేము తీసుకురావడం జరుగుతోంది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా మరి మనసున్న మనిషి, బ్రాహ్మణ హితైషి, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రేపు నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరింపజేస్తుంది. ఎవరెవరైతే పెద్దలు ఇచ్చేస్తున్నారో వారందరి విషయాలు మా ప్రధాన కార్యదర్శి గారు ఇంతకు ముందే వివరించి ఉన్నారు. మరి ఈ
క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసి కాలపురుషుని యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 14వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా విశేష వ్రత మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు స్థల ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. అదేవిధంగా శనివారం ఉదయం అమ్మవారికి సారె ఉత్సవం నిర్వహించారు. మహిళలు వచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధనుర్మాస వ్రతాలను ఆచరించారు. కార్యక్రమ వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి తెలియజేశారు. శ్రీమన్నారాయణాచార్య స్వామి నిత్యమంగళం యావద్రవంద్య సంబోధ్య నిర్ణాయ మహాత్మని శ్రీమన్నారాయణాచార్య మంగళం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. 31వ తేదీ అర్ధరాత్రి వరకు వేడుకలకు అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అర్ధరాత్రి వరకు అనుమతులు లేవని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని కోరారు. అట్లాగే ఆదివారం రాత్రి నుండి తనిఖీలు ముమ్మరంగా చేయటం జరుగుతుందని, ఎవరైనా అల్లర్లకు పాల్పడినా మద్యం మత్తులో వాహనాలు నడిపినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని డీఎస్పీ సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను అందరూ ఇళ్ల వద్దనే ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే పోలీసు వారి తరపున మా బాధ్యతగా మీరు డిసెంబర్ 31 నైటు ఎక్కువ రోడ్ల మీద తిరక్కండి. మీకు పర్మిషన్ లేదు. ఎవరి డిసెంబర్ 31 వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవాలి తప్పితే రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చడాలు, తాగి డ్రైవింగ్ చేయడాలు, బైక్ రేసింగ్ చేయడాలు చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే మీ పిల్లల్ని ఆ రోజు బైక్స్ ఇచ్చి అలౌ చేయకండి. మీకు కొత్త సంవత్సరం అనేది విషాదంగా మిగిలిపోవచ్చు. లేకపోతే వాళ్ళు మీ ముందే దెబ్బలతోనూ గాయాలతోనూ మంచం మీద లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు. అందుకని ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 31 నైటు మీ పిల్లల్ని రోడ్ల మీద రానియకుండా మీరు మీ పిల్లలతో పాటు నూతన సంవత్సర వేడుకలు చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఛానల్స్ వారికి ధన్యవాదాలు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 5వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శనివారం తెనాలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు 5వ రోజు నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని శిబిరం వద్ద ఉరితాళ్లతో తమ నిరసన తెలియపరిచారు. యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగేంద్రమ్మ, విజయలక్ష్మి, మెండాల నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, కె పిచ్చమ్మ, జయలక్ష్మి, నరసకుమారి, జె రమాదేవి, డి దుర్గాప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ మరోవైపు పోటీ కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పోటీ కార్మికుల్ని
వందలాది రూపాయలు ఒక కార్మికులకి వెచ్చించి పోటీ కార్మికులు తీసుకొచ్చి సమ్మెని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ మరోవైపు చర్చల పేరు మీద మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కార్మిక వర్గం గమనిస్తూ ఉంది. ప్రభుత్వం ఈ రకంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ కార్మిక వర్గ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటూ మరోవైపు కార్మికుల్ని మోసం చేయడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేయడాన్ని మున్సిపల్ కార్మిక సంఘం CI2 తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రైతాంగం ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టగలుగుతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు అన్నారు. ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏపీ రైతు సంఘం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు పాల్గొని ఆయన చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి తదితరులు రైతాంగ సమస్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో ముద్దన సాంబశివరావు, కొత్త రమేష్ బాబు, తులాబందుల శ్రీనివాసరావు, మాగంటి యలమందయ్య, కావూరి వెంకట సత్యనారాయణ, పి జోనేష, జ్యోతుల కోటేశ్వరరావు, జి వెంకట సుబ్బయ్య, తాటి వెంకటేశ్వర్లు, కరేటి వెంకటరమణ, ములక శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి ఏరియా కార్యదర్శి ములక శివసాంబరెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక క్యాలెండర్ని తీసుకొచ్చారు. ఈరోజు ఆ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెనాలి డివిజన్ కమిటీకి రైతు సంఘం తరపున ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. వ్యవసాయం అని చెప్పేసి అంటే భయవేసే పరిస్థితిని పాలకవర్గాలు తీసుకొస్తూ ఉన్న పరిస్థితి. మోడీ తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేసిన ఆందోళన ఫలితంగా చట్టాలను పార్లమెంట్లో రద్దు చేసినా పరోక్షంగా ఆ చట్టాలని రైతాంగం మీద రుద్దడానికి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. దానిలో భాగంగానే వాళ్ళ స్మార్ట్ మీటర్ల పరిస్థితి. తెనాలి డివిజన్ కమిటీ గత 4 సంవత్సరాలతో నుండి రైతు సంఘం రైతులకు ఉపయోగపడే విధంగా క్యాలెండర్ తీసుకురావడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారాలు ఇచ్చిన అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ ను బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తెనాలి సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ ను శనివారం ఆయన కార్యాలయంలో బీసీ సంఘ నాయకులు కలిశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్రావు, పలువురు బీసీ సంఘ నాయకులు సబ్ కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. తమ సంఘం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కుర్రా శ్రీను నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో బీసీ నాయకులు షేక్ మీరావలి, కేసన సోములు, పాసం వెంకటేష్, వేముల కృష్ణ, షేక్ మౌలాలి, తుల్లిమిల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. కులాలకి మతాలకు అతీతంగా పరిష్కరించాలని చెప్పని తెనాలికి ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ సబ్ కలెక్టర్గా చేసేటువంటి వ్యక్తులందరూ కూడా రాష్ట్రంలో అనేక కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు, ఇప్పుడు కూడా నిర్వర్తిస్తున్నారు. మీరు అంచెలంచెలుగా ఆ స్థాయికి ఎదగాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నాం. మరి మొట్టమొదటిలో కాకినాడలో మీరు ట్రైనింగ్ కలెక్టర్గా పనిచేసి తొలిసారిగా తెనాలి సబ్ కలెక్టర్ పోస్టింగు వచ్చినందుకు మీకు మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరియు తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసిన శంకర్రావు గారు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మరి వారు కాకినాడ నుంచి ట్రైనింగ్ తీసుకొని మొట్టమొదటిసారిగా బాధ్యతగా మరి సబ్ కలెక్టర్గా మన తెనాలికి ఇచ్చేశారు. వారికి వివిధ కుల సంఘ నాయకులు మరియు పట్టణ నాయకులు కూడా వచ్చి వారికి ఘన సన్మానం చేయడం జరుగుతుంది. మరి శంకర్రావు గారు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారు సేవలు అందించాలని చెప్పేసి వారిని కోరటం జరిగింది. వారు కూడా దీనిపైన మంచిగా స్పందించారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో తొలిసారిగా నాటక పోటీలు ఆరంభమైన 100 ఏళ్లకు
ఇదే పట్టణ వేదికపై సాంఘిక పద్య నాటకంతో నేటి యువతరానికి చేరువ కావాలనే కొత్త ఆలోచన పురుడు పోసుకుంది. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సుప్రసిద్ధ రచయితలతో ఏర్పాటైన సదస్సులో ఈ ఆలోచనను అంతా బలపరిచారు. మరిన్ని ప్రయత్నాలను ఆచరణలోకి తేవాలన్న భావం వ్యక్తమైంది. కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సమకాలీన సాంఘిక పద్య నాటకంపై రచయితల సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపు 25 మంది సుప్రసిద్ధ నాటక రచయితలు హాజరయ్యారు. విశాఖపట్నానికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత డాక్టర్ మీగడ రామలింగస్వామి నటరాజస్వామికి పూలమాలలు సమర్పించి సదస్సు ప్రారంభించారు. పద్య నాటకం అంశాలపై మధ్యాహ్నం వరకు, అప్పటి నుంచి సాంఘిక నాటక రచనలపై, వివిధ అంశాలపై నాటకరంగ ప్రసిద్ధులు మాట్లాడారు. పద్య నాటకాలలో ప్రాచీన సాంప్రదాయ నాటకం, ఆధునిక సాంఘిక నాటకం అనే 2 ఆలోచనలుగా కొనసాగాలన్న భావన వ్యక్తమైంది. సాంప్రదాయ పద్య నాటకాన్ని బతికించుకుంటూనే ఆధునిక సమకాలీన సాంఘిక పద్య నాటకాలను తీసుకురావాలని సూచించారు. అంటే పద్య నాటకం, సాంఘిక పద్య నాటకం 2 కళ్లుగా ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు చెప్పారు. మొత్తం మీద సమకాలీన సాంఘిక పద్య నాటకం అవసరమనేది అందరూ అంగీకరించారు. పద్య రచన, భాష, ఇతివృత్తాల్లోనూ మార్పులు రావాల్సి ఉందన్నారు. పద్యం రాయటం నేర్పితే సాంఘిక పద్య నాటకాలు రాయగలమని కొందరు నాటక రచయితలు వెల్లడించారు. సాంఘిక పద్య నాటకాలకు కార్యశాలలు నిర్వహించాలని డాక్టర్ మీగడ రామలింగస్వామి సూచించారు. రైల్వే కోడూరుకు చెందిన పద్య నాటక రచయిత, దర్శకుడు, ప్రయోక్త శారదా ప్రసన్న మాట్లాడుతూ వేమన శతకంలోని శైలితో ఉంటే పద్యాలు తీసుకొస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కళల కానాచి వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా తన ప్రసంగంలో పద్యం కేవలం పెద్దలదేనన్న భావనతో దూరంగా ఉంటున్న యువతరానికి మనదైన తెలుగు పద్యాన్ని చేరువ చేయాలనేది కళల కానాచి ఆలోచనగా చెప్పారు. సమకాలీన సాంఘిక పద్య నాటకాలు ఇందుకు దోహదపడతాయని, ఆ పోటీల నిర్వహణను ఇంతకు ముందే ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఆ దిశగా నాటక రచయితలను సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేశామన్నారు. మధురకు చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు, హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ నాటక రచయిత, ప్రయోక్త డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్, చిలకలూరిపేట నాటక రచయిత, ప్రయోక్త డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, హైదరాబాద్కు చెందిన నాటక, టీవీ రచయిత డాక్టర్ బివి రామారావు, మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ బి శివగాసి ప్రసంగించారు. డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వరప్రసాద్, కళల కానాచి బాధ్యులు చెరుకుమల్లి సింగారావు, గోగినేని కేశవరావు, కొండముది రమేష్ బాబు, దేవరపల్లి భవానీ పర్యవేక్షించారు. భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకున్న దక్కక నిలిచి శాంతుగతి తాను చరించున తెలుపము అర్జున. ఇది పద్యమే. ఈ పద్యంలో తమాషా ఏమిటంటే, 2 తమ్ములు ఎలా ఉన్నారా అర్జున అని అడిగాడు. 2 అన్నలు ఎలా ఉన్నారయ్యా అంటే ఓకే బాగుంది. మరి 2 తమ్ములు 2 అన్నలే కదా ఉన్నారు, ఇంకెవడున్నాడండి? మళ్ళీ ఎత్తిపొడు పెందుకు? భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకుందక్కక నిలిచి అని అండవెందుకు? ఇక్కడ కవి చెప్పకుండా ఎంత గొప్పగా నటుడికి నటించే సూచన అందిస్తున్నాడో గమనించాలి మనం. భుజశాలి వృకోదరుడు అని ఆ నటుడైన శ్రీకృష్ణుడు అయితే ఇలా చూస్తాడు. ఎవరిని? ఈ దుర్యోధనుడు చూసి వాడు ఆగుతున్నాడు, అన్నగారి మాటకు లేకపోతే నీ పాటకు అయిపోతుందిరా అనే ఒక క్రీగంట వాడిని చూస్తాడు. చూడాలి, చూడకపోతే ఆ న్యాయం చేసినట్టు కాదు. ఇందులో ఎక్కడ చెప్పారండి? వారు చెప్పలేదు. అందుకనే కళల కానాచి తెనాలి మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఉదయం 9 గంటల దగ్గర నుంచి మన సమకాలీన సాంఘిక పద్యనాటక రచనల మీద సదస్సు. పద్యం యువతకి దగ్గర కావాలి. యువత పద్యం అన్నది కాదు, కేవలం పెద్దవాళ్ళది అనేటువంటి పరిస్థితిలో ఉంది. కాదు, యువత కూడా పద్యం మనది, మనం పద్యం నేర్చుకోవాలి, పద్యం పాడగలగాలి, పద్యం చదవగలగాలి, పద్యం చదవాలి అనేటువంటి ఆసక్తి యువతకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా సమకాలీన సాంఘిక పద్యనాటకాలు రావాలి అనేది కళల కానాచి భావన, వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి అభిప్రాయం. అందుకని ఆ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. పెద్దలు చాలామంది వచ్చారు. మీగడ రామలింగస్వామి గారు,
అలాగే నిభానపుడు సుబ్బరాజు గారు, శారదా ప్రసన్న గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా పద్యనాటకం గురించి మాట్లాడటానికి, సాంఘిక పద్యనాటకం ఎలా ఉండాలనే దాని గురించి రచయితలకి చెప్పడానికి, రచయితలతో వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడానికి వచ్చారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారని జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు తెలియజేశారు. కొలకలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలకలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఉదయం స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పినపాటి అనిల్ కుమార్ సహా ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని వారు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలతో నాడు నేడు కింద స్కూల్స్ ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక దృష్టి సారించి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అడుసుమల్లి పద్మ, ఎంపీటీసీ చక్క సీతమ్మ, ఉపాధ్యాయులు మత్తె అన్నారావు, మాల నాగయ్య నాయక్, పూర్ణచంద్రరావు, మారుతి కిరణ్, ఎస్వీఎల్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి సూరపనేని కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొలకలూరు జెడ్పీ హై స్కూల్లో విద్యాజ్యోతి బుక్స్ ఇవ్వడం జరిగిందండి. మనము ఎందుకు ఈ బుక్స్ ఇస్తున్నాము అంటే, మనం గత 2 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ నుంచి మన జిల్లా పరిషత్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారు, అట్లానే మిగిలిన జెడ్పీటీసీస్ అందరూ కలిసి కూడా ఈ జెడ్పీ ఫండ్స్ నుంచి ఈ విద్యాజ్యోతి బుక్స్ ప్రతి 10th క్లాస్ స్టూడెంట్కి ఇవ్వడం జరిగింది. ఇది 2 లాంగ్వేజెస్లో, అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లో ప్రింట్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి 10th క్లాస్ స్టూడెంట్కి కూడా దీన్ని ఇస్తున్నాము. దీన్ని స్టూడెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అమ్మఒడి కానివ్వండి, స్కూల్ బుక్స్ కానివ్వండి, అలాగే పిల్లలకి యూనిఫామ్ కానివ్వండి, అలాగే విద్యలో మన జిల్లా పరిషత్ నుంచి జగనన్న విద్యాజ్యోతి కానివ్వండి, అలాగే 10th క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అలాగే ఈ విద్యా జ్యోతి అనేది మీరు బాగా చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు తేవాలని కోరుకుంటూ కావాలి. పిల్లల భవిష్యత్తులో ఎదగాలని శివకుమార్ గారు ఆశిస్తారు. ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ విద్యకు ప్రాధాన్యస్తారు మా సారు. క్రమశిక్షణ మెయిన్ ఇంపార్టెంట్. అలాంటి ఎమ్మెల్యే మనకు దొరకటం చాలా గర్వం. మీరు కూడా మీ తల్లిదండ్రులకి చెప్పాలా, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మనం ఎంత లబ్ధి పొందామో అన్నది మీరు మీ తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేయాలా. మీ తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు, వాళ్ళకి తెలుసు. కానీ ఈరోజు తల్లిదండ్రులు కూడా మేము కూడా హామీ ఇవ్వలేము. మీరు ఇక్కడ నుంచి చదువుకోండి అమ్మా, మిమ్మల్ని డాక్టర్ని చేయగలుగుతాను, ఇంజనీరింగ్ చేస్తాను, లేదంటే పోలీస్ ఆఫీసర్ చేస్తాను, ఐఏఎస్ ఐపీఎస్ చేస్తానని మేము మాట ఇవ్వలేము. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిల్లలను బడికి పంపించండి, చదివించే బాధ్యత నాదే అని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని మీకు విద్యను అందిస్తున్నారు. అలాగే మీరు కూడా అందరూ ఈ స్టడీ మెటీరియల్ తీసుకొని మన స్కూల్కి, మన గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, అలాగే మాకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, ప్రకృతి వైపరీత్యాల నివారణతో పాటు విశ్వశాంతి కోసం అఖండ నాదోపాసన కార్యక్రమం తలపెట్టినట్లు తెనాలి బ్రాహ్మణ పరిషత్ నాయకులు తెలియజేశారు. బ్రహ్మశ్రీ తాడేపల్లి లోకనాథ్ శర్మచే ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో పరిషత్ నాయకులు పాల్గొని అఖండ నాదోపాసన కార్యక్రమ వివరాలను తెలియజేశారు. విశ్వ మానవ కళ్యాణార్థం, ప్రకృతి వైపరీత్యాల నివారణార్థం, మళ్లీ మొదలైన కరోనా నివారణార్థం బ్రహ్మశ్రీ తాడేపల్లి లోకనాథ్ శర్మచే అఖండ నాదోపాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో 31వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1వ తేదీ సోమవారం వరకు ఉదయం 6 గంటల వరకు అఖండ నాదోపాసన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరశురాం వెంకటరామ గోపాల్, ప్రధాన కార్యదర్శి పోతావర్జుల పురుషోత్తమ శర్మ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపుర భట్ల దత్తాత్రేయ శర్మ,
చెన్నప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నివారణార్థము, విశ్వశాంతి కోసము, విశ్వశ్రేయస్సు కోసము, మరలా విజృంభిస్తున్న కరోనా నివారణ కోసము ఏం చేయాలి అనుకున్నప్పుడు మరి పెరవలికి చెందిన సహస్ర చంద్రదర్శన పావనమూర్తి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి లోకనాథ శర్మ గారు ఆ వయసులో ఒక అడుగు ముందుకేసి ఈ వైపరీత్యాలు నివారించాలి అంటే సంగీతం ఒక్కటే, నాదం ఒక్కటే లయబద్ధంగా చేస్తే ఈ వైపరీత్యాలు నివారించబడతాయి. దానికి నేను ముందుకు వస్తున్నాను. నూతన సంవత్సరం ఏదో మరి పాశ్చాత్య సంస్కృతికి కాకుండా మన తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలాగా మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని మీ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయండి, నేను ముందుకు వస్తున్నానని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1వ తారీఖు ఉదయం 6 గంటల వరకు 12 గంటల పాటు పరిషత్ కార్యాలయంలో మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రాహ్మణ పరిషత్తు. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణంలో ఉన్న సంగీత విద్వాంసులు, కులమతాలకు అతీతంగా సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా, ఉపాధ్యాయులు ఎవరైతే చిన్నపిల్లలకి మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామో గోవిందనామాలు నేర్పుతూ వాళ్ళందరినీ ఒక మంచి మార్గం, సన్మార్గం వరకు పయనింపజేస్తున్నారు. మరి కొండెపి వసుంధర కానివ్వండి, మరి అదేవిధంగా మరి మన గౌరవ ఆంజనేయ శాస్త్రి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, కొండెపి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇలా ఎంతోమంది పెద్దలు, సునీత గారు, ఇలా ఎంతోమంది సంగీత సాధనలో ఉన్నారు. వారందరూ కూడా ఇదే ఆహ్వానం పలుకుతుంది బ్రాహ్మణ పరిషత్తు. ఈ అఖండ నాదోపాసనకి సంగీత అభిమానులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బ్రాహ్మణ పరిషత్ సవినయంగా కోరుకుంటుంది. ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని, కరోనా బారి నుండి ప్రజలంతా కాపాడాలని చెప్పని ఉద్దేశంతో ఆయన రేపు సాయంకాలం 6 గంటల నుంచి 1వ తారీఖు ఉదయం 6 గంటల దాకా దాదాపు 12 గంటల పాటు ఇక్కడ నాదోపాసన చేస్తున్నారు. అందువలన బ్రాహ్మణ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని జయప్రదం చేయాల్సిందిగా బ్రాహ్మణ పరిషత్ తరఫున. పాఠశాలలో చదివే విద్యార్థులకు కంటి సమస్య లేకుండా చూడాలనే సదుద్దేశంతో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. స్కూల్లో 40 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 2వ తేదీ 14వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 450 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కుడితిపూడి వెంకటరామయ్య అచ్చమాంబల జ్ఞాపకార్థం గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. శనివారం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో శనివారం విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కర్రావు, గ్రంథి సురేష్ల చేతుల మీదుగా 40 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవా కార్యక్రమాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి విద్యను అభ్యసించి పాఠశాలకు చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం రవి, ఎలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, కొల్లిపర గోపి, మల్లిపెద్ది సర్విజ్జి, ఎల్వి ప్రసాద్, కోఆర్డినేటర్ సరళ, ఉపాధ్యాయులు మాజిటి వెంకటేశ్వరరావు, ఎం గిరిధర్ ప్రసాద్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కుర్తిపూడి వెంకటరామయ్య గారు అచ్చిమామల జ్ఞాపకార్థం, వెంకటరామయ్య గారు ఇక్కడే ఉపాధ్యాయులు చేశారు. వాళ్ళ జ్ఞాపకార్థం ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇందాక వెంకటేశ్వరరావు మాస్టర్ గారు చెప్పినట్టుగా మరి 412 మందికి టెస్ట్ చేయడం జరిగింది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు మరి 2 రోజులు 6 చొప్పున వచ్చింది. ఆ తదుపరి మళ్ళీ సెలెక్ట్ చేసిన 70 మంది పిల్లలకి ఇక్కడ వీసీలో టెస్ట్ చేసి 40 పైన కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే 7గురికి గోడవల్లి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం చేయడానికి అవకాశం కలిగించిన మా మిత్ర బృందానికి, అట్లాగే మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు కూడా బాగా చదువుకుని మరి కాస్త కూర్చొని సంపాదించి ఇదే స్కూల్లో మరి పేద పిల్లలకి, రాబోయే పిల్లలకి మీరు కూడా సహాయం చేయాలని మేము చూస్తూనే ఉన్నారు. మన ఎన్ఎంఎస్కి మరి దానికి కూడా మేము పెట్టాం. అట్లాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మేమందరం కూడా మరి ముందుంటామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల మరి ప్రధాన ఉపాధ్యాయునికి, ఇతర సిబ్బందికి. గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేయించడానికి ప్రభుత్వం వారు ఎలాంటి నిర్ణీత గడువు విధించలేదని, దుగ్గిరాల మండలంలోని గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందనవసరం లేదని దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె వాసు తెలియజేశారు. గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేయించుకోవడానికి శనివారం దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా
గద్దె వాసు మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు అందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ సహజ వనరుల మంత్రిత్వ శాఖ వారు ఆదేశించారని, గ్యాస్ వినియోగదారుల ఇంటి వద్దనే ఈ కేవైసీ చేయడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో గ్యాస్ ఈ కేవైసీపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె వాసు పేర్కొన్నారు. గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసీ అనేది గతంలో మనం తీసుకున్నా కూడా ఇప్పుడు రీ కేవైసీ అని మళ్ళీ తిరిగి వినియోగదారుల ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణం కస్టమర్స్ చాలామంది గతంలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం గ్యాస్ కనెక్షన్స్ తీసుకొని వాళ్ళు ప్రస్తుతం కొంతమంది ఎక్స్పైరీ చనిపోయి ఉండవచ్చు. అలాగే కొంతమంది ఇక్కడి నుంచి మైగ్రేట్ అంటే వేరే ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫర్స్ తీసుకువెళ్ళక వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గ్యాస్ కనెక్షన్ ఇచ్చి వాడుకోమని చెప్పి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇటువంటి వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం మంత్రిత్వ శాఖ వారు మరలా తిరిగి ఈ వినియోగదారుల దగ్గర నుంచి ఈ కేవైసీ తీసుకోమని గ్యాస్ డీలర్లందరికీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి బయట ఎవరు ఎటువంటి వదంతులను నమ్మద్దండి. అలాగే మీరు కేవలం మా షోరూమ్ దగ్గరికే వచ్చి ఈ కేవైసీ చేయించుకోవాలి అనేటటువంటి నిబంధన ఏమీ లేదు. మా మెకానిక్లు, మా డెలివరీ బాయ్స్ మీ దగ్గరకు వచ్చి కూడా, మీ ఇంటికి వచ్చి కూడా ఈ కేవైసీ చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఇందులో భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా. ప్రభుత్వం చెప్పిన మాటలే చెప్పి అంగన్వాడీలను మభ్యపెడుతోందని, అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ప్రభుత్వం తీవ్రమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రామచంద్రయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎస్టీయూ పక్షాన సంపూర్ణ మద్దతు అంగన్వాడీలకు తెలిపారు. అనంతరం ఎస్టీయూ నేతలు అంగన్వాడీలకు 2000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎస్టీయూ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయో అర్థం కావటం లేదని, రోడ్లపైకి వచ్చి అంగన్వాడీలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవటం చాలా బాధాకరమని, ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఎస్టీయూ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. 19 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మరి సరైనటువంటి విధానంలో ఫలప్రదమైనటువంటి చర్చలను జరపకుండా చెప్పిన మాటలే చెప్తూ మభ్యపెట్టేటువంటి చర్యలు, ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి చర్యలను చేపట్టడం బాధాకరమైనటువంటి అంశం. ఉపాధ్యాయులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర పారిస్ తెనాలిని కప్పేసిన మంచు దుప్పటి, బారుడు పొద్దెక్కినా కనిపించని సూర్యుడి జాడ, రహదారులపై పొగమంచుతో ఇబ్బందులు పడ్డ వాహనదారులు. శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు, అమ్మవారికి సారె సమర్పించి పూజలు నిర్వహించిన భక్తులు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలి. ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అధికారులకు సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ సూచన. న్యూ ఇయర్ వేడుకల పేరిట ఇష్టారీతను వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్న డీఎస్పీ జనార్దన్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to our YouTube channel.